శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అడగాలనుకుంటున్నారా, లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా? 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, చదువుకోవాలి విద్యార్థులు. 60 వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి, అన్నీ తెలుసు మీకు. జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు, కష్టాలు, సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి, మీకు అన్ని మేలుగా జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. విజయవస్తు. ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ, కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. మంచి విషయాలు మేము తెలుపుతున్నామని అనుకుంటున్నాం. అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక 18 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాన్ని చెప్తుంది అని కూడా చెప్పచ్చు. ఏమండి, మేషరాశి వారికి 7.5 వచ్చేస్తుందట, ఎప్పుడో వస్తుందని ఇప్పుడు నిద్రపోకుండా ఉంటారా, ఇప్పుడు భోంచేయకుండా ఉంటారా? 7.5 వచ్చిందంటే మనల్ని ఓవరాయిల్ చేస్తున్నట్టు ఆ శని భగవానుడు మనల్ని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 12న సూర్యుడు మీ 11వ ఇంటికి వెళ్తున్నాడు. సూర్యుడు మరియు బుధుడు నెల ప్రారంభంలో 10వ ఇంట్లో, 11వ ఇంట్లో శని, 12వ ఇంట్లో రాహు మరియు శుక్రుడు, బృహస్పతి 2వ ఇంట్లో ఉంటాడు, 6వ ఇంట్లో కేతు. ఇది గ్రహస్థితులంతా కూడాను. కెరీర్గా, వృత్తిపరంగా గణనీయమైనటువంటి విజయాల్ని పొందే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నవారు కానీ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో కానీ మీ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. చక్కగా ప్రమోషన్స్, జీతం పెరగడము, ఇంక్రిమెంట్స్ పెరగడము, లేదా మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అడగడం, ఇవన్నీ జరగచ్చు. వ్యాపారం, అదనపు లాభం, మల్టిపుల్ లాభాలు పొందే అవకాశం మార్చి 27 లోపు ఉంది. పోటీదారులు, వాటాదారులతో మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికంగా మంచి ఫలితాలని పొందుతారండి. అన్ని రకాల పనులు, గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పర్మిషన్స్ కోసం పెట్టినటువంటి లైసెన్స్ రెన్యువల్ లేదా ట్యాక్స్, ఇవన్నీ ఏమున్నాయి అవన్నీ కూడా చక్కబడతాయి తప్పకుండా. మీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఎలాంటి రుణం చేయకండి, అప్పులు చేయకండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ఈ మాసంలో ఆస్తి అమ్మకం, కొనుగోలు, నిర్మాణానికి సంబంధించిన పనులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వీళ్ళకందరికీ బాగుంటుంది. పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు, కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీకు ఇష్టమైనటువంటి వారితో ప్రేమ బంధంలో ఉన్నటువంటి వాళ్ళు, లవ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం చెప్పొచ్చు. ఇంట్లో శుభకార్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం, ఉపనయనం, గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో చేసేటప్పుడు మీ యొక్క ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా మంచిది. వివాహితులకి చక్కగా వివాహమైన వారికి సంతానం సకాలంలో అవ్వడం, వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు రావడం. అండి మాకు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, తప్పకుండా అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగానికి ఎదురు చూస్తున్న వారికి మార్చి తర్వాత అవకాశం ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. పోటీ పరీక్షల్లో కొంచెము ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోవాలని కూడా మాత్రం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆరోగ్యం పట్ల తీసుకుంటే ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. అండ్ మేము విదేశాల్లో ఉన్నామండి, మాకు ఏమైనా H1 వీసా అవ్వడం కానీ గ్రీన్ కార్డు కావని ఇవన్నీ ఉన్నాయంటున్నారా, మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. తర్వాత షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కూడా మిశ్రమంగా ఉంది, జాగ్రత్తగా ఉండవచ్చు. మీ డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ కానీ లేకపోతే మాదక ద్రవ్యంలో ఏదైనా మీరు వాడుతున్నారంటే జాగ్రత్త పడండి. లేదా మీ యొక్క శరీరంలో ఒక ఆర్గాన్ దెబ్బతిని దాని శస్త్రచికిత్సకు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉంది. సరే, ఈ నెల మీకు ఏమైనా మంచి రోజులు ఉన్నాయా అంటే 1వ తారీఖున, 4వ తారీఖున, 7వ తారీఖున, 10వ తారీఖున మీకు చాలా బాగుంటుంది. చంద్రాష్టమం 20వ తారీఖున 2వ నెల 2025 ఉదయం 6:49 నుండి 22/2/2025 సాయంత్రం 5:40 వరకు ఈ 2.5 రోజులు తస్మాత్ జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. చంద్రాష్టమం అంటారు. మరి ఈ నెల మాకు అదృష్ట సంఖ్య ఏమైనా ఉందా అనుకుంటే 2, 5. అదృష్ట రంగు ఏదైనా ఉందా అంటే పింక్ కలర్, ఊదా రంగు మీకు కలిసి వస్తుంది. మేము ఎవరైనా పూజించాలి అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రార్థన చేయండి, అమ్మవారి దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి. సరే, పరిహారం ఏమైనా చేయొచ్చు అంటే మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనె దీపము మీ వయసు నెలకొక్కసారైనా అమ్మవారికి చెయ్యండి. తర్వాత గణపతికి గరిక ఉంటుంది కదా, గరికను జిల్లేడు పువ్వుతో మాల వేయండి, బాగా ఉంటుంది. ఇంకేమైనా చేయాలి, మంచి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ప్రత్యేకించి మేషరాశి వారికి కుజుడు అధిపతి కదా, చక్కగా ఈ కరుంగాళి మాలను ధరించండి. ఎవరైతే ఈ కరుంగాళి మాల ధరిస్తారో వారు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అన్ని రకాలుగా విజయం పొందుతారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేల్పుని ప్రార్థన చేసుకోండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ టెక్స్ట్ చేసి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి, కాల్ చేస్తే లేపము. వాట్సప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్ మీకు టైం ఇస్తారు. అప్పుడు మీరు చక్కగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవచ్చు. ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు. ఫిబ్రవరి నెల 2025 ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోనే వసంత పంచమి. ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు మంచిది, పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025 వచ్చింది. విద్యా, వాక్కు, జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతీదేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. వసంత పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం, వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వసంత పంచమి జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి
దేవీ కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం, సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, సరస్వతి దేవిని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను ఈసారి. ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుందా పూజ చేయడానికంటే ఉంది. ఉదయం 7:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు పూజిస్తే మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9:14 మొదలవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖున ఉదయం 6:52 వరకు ఉంటుంది. అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ రకంగా మనం పూజించుకోవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు? వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు. వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని, ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది. ఏదైనా కొత్త పని, వ్యాపారాన్ని, విధానం ప్రారంభిస్తారంటే మంచిది, విజయం జరుగుతుంది. గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది. జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది. పంచాంగం చూడవలసిన పనే లేదు, అంత పవిత్రమైనటువంటి రోజు. వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు సరస్వతి దేవిని ప్రార్థించండి. తెల్ల చందనాన్ని, పసుపుని అమ్మవారికి సమర్పించండి. తెల్లని పుష్పాన్ని సమర్పించండి. చక్కెర పొంగులు పెట్టండి. ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి. అవసరమైన పిల్లల పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి. పూజ చేయడం కాదు, పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి. మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలని చెప్పాను కదా, మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భూతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. రథసప్తమి 2025 ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వచ్చిందండి. చాలా విశేషమైనటువంటి పర్వదినం. భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకే కారణం సూర్యుడే. ఈ కారణంగానే భగవానుని కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షమ సప్తమి తేదీ నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్ని రథ సప్తమి అంటారు. సూర్యుడి సప్తాశ్వం 7 గుర్రాలపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకి సంకేతాలు. 7 గుర్రాలను వేద ఛందస్సులని అంటారు. గాయతి, తృష్టు, జగతి, అనుష్టు, అంతి, బృహతి, ఉష్ణిక అనే 7 గుర్రాల రథంపై భానుడు సవారీ చేస్తారన్నమాట. ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసులు ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు, రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు. ఈరోజు మనం ఏం చేయాలి? తెల్లవారుతుండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూస్తారా, ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి. స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి. అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ తాకి చూడండి ఒక ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణాన్ని జిల్లేడు ఆకు తీసేస్తుంది. సకల దోషాలు తొలగిపోతుంది. చక్కటి అవకాశం ఉంటే రథసప్తమి నాడు తెల్లని వస్త్రాన్ని ధరించండి, దేవాలయానికి వెళ్ళండి, ఆదిత్య హృదయం వినండి, సూర్య భగవానుని ప్రార్థన చేయండి. అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ ఇక్కడ నేను ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను. రథసప్తమి వేడుకలు వైభవపేతంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు
పురవీధుల్లో తిరుగుతుంది. ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం. ఈ రోజుల్లో కాస్త స్పైసీస్, గార్లిక్, ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి. సూర్య నమస్కారం యోగా పరంగా సూర్య నమస్కారం చేయండి. స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి. కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఇంట్లో చక్కెర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు. శరణమయ్యప్ప. రైట్. శ్రీమాత్రే నమః. ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పొచ్చే మహాశివరాత్రి. శివరాత్రి అనగానే మనకు కనబడేది జాగరణ, దేవాలయాలకు వెళ్ళడం. ఇది శివపార్వతుల యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు. అంకితం చేయబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. ఈరోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయిక యొక్క పండుగ శివరాత్రి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు. ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పచ్చు. పాల్గొన మాసంలో కృష్ణపక్షం 14వ రోజు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివపార్వతులు పూజిస్తారు. కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి 26, 2025 ఉదయం 11:08 ప్రారంభమై 27 ఫిబ్రవరి 2025 ఉదయం 8:50 వరకు శివరాత్రి ఉంటుంది. బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అనంటే ఫిబ్రవరి 27 అర్ధరాత్రి 12:09 నుండి 12:59 వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని. ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు. రెండవ హారతి అని చెప్తే రాత్రి 9:26 నుండి 12:34 వరకు. 26, 27 కలిపెళ్ళ. రాత్రి మూడో జామ పూజ అంటే 12:34 నుంచి 3:44 ఉదయం 27వ తారీఖున అర్ధరాత్రి 27 ఉదయం అని కూడా చెప్పచ్చు. 4వ జామ పూజ అంటే 3:41 నుండి 6:40 వరకు ఉదయం 27 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాలు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. 27ను ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది. ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరుగుతూ కాదట, శివనామస్మరణ చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అన్ని చోట చండీ హోమాలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. పాల్గొనండి, వెళ్ళి చక్కగా. ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాష్టకం చేయండి. ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి, 10 మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి, సేవలు చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, మంచి మంచి పనులు చేయండి. శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారుమోగిపోవాలి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. చాలామందికి మధ్యకాలంలో అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ ఈ కరుంగాలి మాల గురించి చెప్తున్నారు. కరుంగాలి మాల ఏంటి? ఇది వచ్చి జమ్మి వృక్షం అనమాట, జమ్మి చెట్టు. ఈ 90 సంవత్సరాల వరకు ఇది జమ్మి చెట్టుగా ఉంటుంది. ఆ బరువుకి ఆ చెట్టు కింద పడిపోతుంది. కానీ 90 సంవత్సరాల తర్వాత అది నిలబడిందంటే కరుంగాలిగా పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత ఈ యొక్క చెట్టు ఇలా ఉంటుంది. ఇది వేసుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు, దిగ్విజయం పొందుతారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మీరు చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ దీన్ని వేసుకొని ఎందుకు ఇంత బాగున్నారు అని అంటే వాళ్ళు ఆ విజయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకొని చేస్తున్నారు. ఎందుకు మనం కూడా చేయకూడదు? ఈ కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యం ఫస్ట్, అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ నర దృష్టి పోతుంది, ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నా తొలగుతాయి. ఐశ్వర్యానికి చిహ్నం లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెప్పబడింది ఈ యొక్క కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల 108గా ఉంటుంది, 54గా ఉంటుంది,
ఎన్ని రకాలుగా కావాలంటే కూడా అన్ని రకాలుగా ఉంటుంది. ఇది బ్రేస్లెట్ గాను, మాలగాను, లేదా కారులో పెట్టుకునే త్రిశూలంగాను, శూలంగాను, ఇంటిలో పెట్టుకునే పూజించదగ్గ త్రిశూలంగాను, శూలంగాను, కుబేర యంత్రంగాను, విగ్రహాలుగాను కరుంగాళిలో తయారైంది. దీన్ని అందరూ పొందాలనుకున్న వాళ్ళు పొందండి. నిజంగానే కలిలో ఇదొక వరప్రసాదం అని కూడా చెప్పచ్చు. దిగ్విజయం పొందండి. ఏదో ఒక దేవాలయం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది కాదండి. ఇది ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్లలో ఇది తయారవుతుంది. కాబట్టి చక్కగా మన యొక్క సంస్థ ద్వారా ల్యాబ్ టెస్ట్ చేసి 48 రోజులు పూజ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. మా నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈ కరుంగాళి మాలను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం, లేదా మీరే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు. కరుంగాళి మాల కలియుగంలో ఒక ప్రత్యక్ష ప్రసాదం. విజయోస్తు. శ్రీమాత్రే నమః. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా. శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగింది. ఏ విధమైనటువంటి ఇబ్బంది కల కూడా జరిగింది. మీ అందరికీ ఇది ఒక ఆహ్వానంగా పలుకుతున్నాం. తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి. అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమలలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే, కానీ అంతకుముందు ఉన్నటువంటి 17 అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి 2016 నవంబర్ 9 నాడు ప్రతిష్ఠ చేసి సమాజానికి అంకితం ఇచ్చారు. మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. 27 దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది, 18 అవతారాలుగా. రండి, దర్శనం చేసుకోండి. మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం, రేవతి, అభిజిత్ నక్షత్రాలకు 28 నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు, మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు. అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. 28 దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది. జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో 365 రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోన అంటారు. అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి, స్వామివారి అనుగ్రహం పొందండి. జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకి వెళ్ళాలి అని అంటారు చూసారా. మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం. శరణమయ్యప్ప. చంద్రమౌళి వెంకటేశ్వరమ గురుస్వామి. కరుంగాళి మాల గురించి ఒక చిన్న యాడ్ ఆన్ అనమాట. ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు. ఆడవాళ్ళు 6 mm మాలగాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు. విద్యార్థులంతా కూడాను 6 mm వేసుకోవచ్చు. మధ్య వయసు గల వాళ్ళందరూ కూడాను 8 mm మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు. ఈ యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు ఉంటే 10 mm మాల వేసుకోవచ్చు. ఇది ఆ వీడియోలో యాడ్ చేయండి ఒకటి. అండ్ యాజమాన్యానికి అండ్ ఎడిటర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఈ యొక్క కరుంగాళి మాల మన దేవాలయంలో ఒక 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం. ఇది షూట్లో కాదండి, ఇది యాజమాన్యం గుర్తింపు కోసం చెప్తున్నాను. మీరు ఈ కరుంగాళి మాలను మీరు మార్కెట్ చేసుకోవచ్చండి. మన దేవాలయం నుంచి మనం మీకు అందిస్తాము. మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఒక ఫండ్ అనేది వస్తుంది. మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కొన్ని ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటారు చూసారా. మీ ఛానల్ నుంచి ఈ కరుంగాళి మాలను మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. మా సంస్థ ద్వారా మీకు దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ఫర్ పర్సనలీ యువర్స్, నాట్ ఫర్ పబ్లిక్. శరణమయ్యప్ప. ఈ కరుంగాళి మాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునేటప్పుడు ఇప్పేయాలి. ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు.
ఇది ఒకటి తప్ప వేరే ఏమీ లేదు, అద్భుతంగా వేసుకోవచ్చు.